హలో ఎవరీవన్, వెల్కమ్ టు PR3 న్యూస్ యూట్యూబ్ ఛానల్. రాష్ట్రాల నుండి వచ్చే బిల్లులను ఆపే అధికారం రాష్ట్రపతికి కానీ గవర్నర్కు కానీ లేదని చెప్పేసి ఇటీవల సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పునైతే వెలువరించింది. అయితే రాష్ట్రపతి గవర్నర్ల నిర్ణయానికి డెడ్లైన్ని కూడా విధించింది సుప్రీంకోర్టు. అయితే ఇప్పుడు ఈ విషయం అన్నది దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం ఈ విధంగా రాజ్యాంగ వ్యవస్థలకు డెడ్లైన్ను విధించడం. రాష్ట్రపతి గవర్నర్లకు ఇది వర్తిస్తుందని చెప్పేసి చాలా క్లియర్ కట్గా స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అయితే రాష్ట్రాల శాసనసభలు పంపేటటువంటి బిల్లులను గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఎక్కువ కాలం ఆపేందుకు వీలు లేదని చెప్పేసి చెప్పింది. ఇదే విషయంలో 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తన దగ్గరనే ఆపి ఉంచడం పైన స్టాలిన్ ప్రభుత్వం గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి అందరు కూడా తెలిసిందే. యాక్చువల్గా ఒక విషయం ఏంటిదంటే, ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ అధికారంలో ఉంటుందో ఆ రాష్ట్రంలో గవర్నర్కి కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి మనస్పర్ధలు అనేవి ఉండవు. అయితే ఎక్కడైతే బీజేపీ కాకుండా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయో, ఇప్పుడు ఫర్ సపోజ్ గతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు కూడా ఈ విధమైనటువంటి కొన్ని డిస్ప్యూట్స్ అనేవి గవర్నర్ అండ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో నడిచినాయి. అండ్ కేరళలో కూడా ఇదే విషయమైనటువంటి విషయాలు అనేవి గతంలో సంభవించినాయి. అయితే ఇప్పుడు ఈ తమిళనాడులో జరిగేటటువంటి పరిస్థితి ఏదైతుందో, ఇక్కడ కూడా తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది. అండ్ గవర్నర్ గారు అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మధ్యన అక్కడ మనస్పర్ధలు అనేవి అక్కడ చాలా రోజులుగా అయితే ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటిదంటే, బిల్లులను వాళ్ళు రాష్ట్ర శాసనసభలో ఆమోదించుకొని గవర్నర్ గారి దగ్గరికి పంపినట్లయితే గత 3-4 సంవత్సరాల నుండి అక్కడ బిల్లులు అనేవి అక్కడనే పడి ఉన్నాయి. ఆ బిల్లులు అనేవి చట్టరూపం దాల్చట్లేవు. నిజానికి ఇది ఏంటిదంటే, రాష్ట్ర ప్రభుత్వాలని ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు గవర్నర్లను ఏం చేస్తారంటే, నిజానికి కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రపతి గారు నియమించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం, ఆ కేంద్రంలో అధికారంలో ఉండేటటువంటి ప్రభుత్వమే ఫలానా పేరు అంటే ఇన్ని నియమించాలి ఆ గవర్నర్ ఆ రాష్ట్రానికి అని చెప్పేసి చెప్తారు. ఇది అందరు కూడా తెలిసినటువంటి, ఇది ఓపెన్ సీక్రెటే. ఇది గవర్నర్లను ఎవరు నియమిస్తారు ఇది ప్రజలందరూ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ఎక్కడైతే బీజేపీ రాష్ట్రంలో అధికారంలో అయితే ఉంటుందో అక్కడ గవర్నర్లకు అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇటువంటి వైరుధ్యాలు కానీ గొడవలు అనేవి డిస్ప్యూట్స్ అనేవి ఎక్కడ కూడా ఉండవు. అయితే ఇప్పుడు తమిళనాడు విషయంలో మాత్రం ఇదైతే జరిగింది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి బిల్లులు ప్రస్తుతానికైతే అవి చట్ట రూపాన్ని అయితే దాల్చడం అయితే జరిగింది. అయితే ఇది గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఆమోదం లేకుండానే ఈ విధంగా జరగడం అన్నది అది దేశంలోనే ఇది ప్రప్రథమం అని చెప్పేసి మనమైతే భావించవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడాలి. ఈ కేసులో గవర్నర్లే కాదు రాష్ట్రపతికి సైతం డెడ్లైన్ విధిస్తూ సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ విధంగా బిల్లులను ఆపి ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని కూడా గౌరవ కోర్టు తెలిపింది. ఏదైనా బిల్లును క్యాబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కొరకు నిలిపి ఉంచాల్సినటువంటి అవసరం వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగినటువంటి అత్యధిక గడువును కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కేవలం 1 నెల రోజులు మాత్రమే, ఆ గడువు 1 నెల రోజులు మాత్రమే ఉంచాలని చెప్పేసి తీర్పునిచ్చింది. అండ్ శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని గౌరవ సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టం చేసింది. ఒకవేళ గవర్నర్ అలా చేయని పక్షంలో ఆయన చర్యలపైన కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని, అంటే జ్యుడిషియల్ రివ్యూ జరపవచ్చని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఒకవేళ రెండోసారి సమర్పించినటువంటి బిల్లును రాష్ట్రపతి ఆమోదం కొరకు రిజర్వ్ చేసి ఉంచే అధికారం గవర్నర్కు లేదని కూడా గౌరవ సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఇది దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా మరో నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. తమిళనాడు సర్కార్ ఆమోదించిన 10 బిల్లులు గవర్నర్ రాష్ట్రపతి అనుమతి లేకుండానే ఆమోదం పొందినట్లు స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం. మొత్తంగా సుప్రీంకోర్టు గవర్నర్ అదేవిధంగా రాష్ట్రపతికి గడువు విధించడం, ఇటు ఎవరి ఆమోదం లేకుండానే బిల్లులను పాస్ చేయడం దేశంలోనే ఇది మొదటిసారి అని చెప్పేసి మనం
భావించవచ్చు. అయితే గవర్నర్ గారు మంత్రిమండలి సలహా మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్కు విచక్షణ అధికారాలు ఏవీ లేవని చెప్పి చెప్పింది సుప్రీంకోర్టు ధర్మాసనం. అయితే ఈ తీర్పు పైన తమిళనాడు సీఎం స్టాలిన్, అదేవిధంగా దేశంలోని చాలామంది నాయకులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గవర్నర్ల యొక్క పాత్ర అనేది ఎక్కడైతే కేంద్రంలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ ప్రభుత్వం అయితే ఉందో అక్కడ గవర్నర్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎక్కడైతే బీజేపీయేతర ప్రభుత్వం అయితే ఉంటుందో, బీజేపీ కాకుండా ఇతర ప్రభుత్వాలు అయితే ఉంటాయి, అక్కడే గవర్నర్కి అండ్ రాష్ట్ర ప్రభుత్వాలకి ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతుందో ప్రజలందరూ కూడా తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్. అండ్ గవర్నర్ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వాలని ఇరుకున పెట్టడానికి లేదా ఇబ్బందులు పెట్టడానికి ఏ విధంగా గతంలో కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా ప్రయత్నాలు చేశాయో అండ్ ప్రస్తుతానికి కూడా ఏ విధంగా చేస్తున్నాయో కూడా ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.